ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మంలో మనకి వాస్తు గురించి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణంలో అన్ని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. అలాగే కిచెన్లో కూడా వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ వంటగదిలో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో పెట్టడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని వస్తువులు ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రారంభం అవుతుంది. కాబట్టి మన వంటగదిలో ఏ వస్తువులు ఉండడం వల్ల మన ఇంటికి కలిసి వస్తుంది, అలాగే ఎలాంటి వస్తువులు ఉండడం వల్ల మన ఇంటికి దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన వంటగదిలో ఎల్లప్పుడూ కూడా అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. కాబట్టి మీకు వీలైతే అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ వంటగదిలో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా కూడా డబ్బు అనేది పుష్కలంగా ఉంటుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. మీ వంటగది కిటికీ దగ్గర ఏదైనా ఒక మొక్కను పెట్టుకోండి. వాస్తు ప్రకారం వంటగదిలో ఉన్న కిటికీల దగ్గర మొక్కలను పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వెదురు మొక్క, తులసి మొక్క, అలాగే పుదీనా మొక్క, ఈ 3 మొక్కల్లో ఏదో ఒక మొక్క వంటగదిలో ఉన్న కిటికీ దగ్గర ఉంచుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ వంటగదిలో పడమర వైపు రాగి వస్తువులు, అలాగే ఇత్తడి వస్తువులను పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా ఉంటుంది. వంటగది ఎల్లప్పుడూ కూడా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచి సువాసనలు వెదజల్లేలా ఉంచుకుంటే ఇంకా మంచిది. రాత్రి నిద్రపోయే ముందు మీరు తిన్న ఎంగిలి పాత్రను కడిగేసి నిద్రపోవాలి. ఈ పాత్రలు అలాగే వదిలివేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తుశాస్త్రం చెబుతుంది. డబ్బు పరంగా కూడా దెబ్బతింటారు. మీ వంటగదిలో అకస్మాత్తుగా నల్లచీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని, త్వరలోనే మీ ఇంటికి ఎక్కువగా డబ్బు లభిస్తుందని నమ్మకం. వంటగదికి ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు. మీ వంటగది ఇలా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే వంటగదిలో పూజగది అస్సలు ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం మన వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు మాత్రం పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు. ఇది మన వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. వంటగదిలో ఉప్పు నిండుగా పెట్టుకుంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ వంటగదిలో ఉప్పు అయిపోకుండా చూసుకోండి. అలాగే మన వంటగదిలో ఉన్న ఉప్పును స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టకూడదు. స్టీల్ డబ్బాలో ఉప్పును భద్రపరిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి. కాబట్టి మీలో ఎవరైనా స్టీల్ డబ్బాలో ఉప్పును పెట్టుకుంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటికి సంపదను తెచ్చిపెట్టేది శంఖం పుష్పం మొక్క. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి గుమ్మం ముందు నీలం రంగులో ఉండే శంఖపూల మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ఈ మొక్కను పెంచుకుంటే సిద్ధిస్తాయి. శంఖం పూలు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇది విష్ణువుకి ప్రియమైన మొక్క కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఈ నీటిని సింక్లో పారబోయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు. అలాగే మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు పసుపు. మీ వంటగదిలో పసుపు లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే పసుపు అంటేనే బృహస్పతికి సంబంధించినది. కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోండి.
లేకపోతే మీపై గురుగ్రహ దోషం ఏర్పడుతుంది. అలాగే మన వంటగదిలో బియ్యం అయిపోకుండా జాగ్రత్త పడాలి. బియ్యం డబ్బా ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి మీ వంటగదిలో ఉన్న బియ్యం అయిపోతే వెంటనే తెచ్చుకోండి. లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మీ కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఖాళీ డబ్బాలు ఉంటే తూర్పు దిశలో నిల్వ చేసుకోవడం మంచిది. ఇక మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ముందుగా మీ ముఖాన్ని శుభ్రపరచుకొని అప్పుడే వంటగదిలోకి వెళ్ళాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆహారం తిన్నవారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనలో చాలామందికి కిచెన్లో ట్యాబ్లెట్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. వంటగదిలో మందులు ఉంటే కుటుంబానికి మొత్తం అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ వంటగదిలో మాత్రం పొరపాటును కూడా ట్యాబ్లెట్స్ను పెట్టకండి. అలాగే విరిగిపోయిన పాత్రలను ఇంటి వంటగదిలో ఉంచకూడదు. విరిగిన వస్తువులు వినియోగించడం వల్ల అదృష్టం కలిసి రాదు. ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు. అలాగే కిచెన్లో వాడుకునే వస్తువులు కొంతమంది బోర్లిస్తూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. అలాగే 3 వస్తువులు ఎవరికీ కనిపించకుండా ఉంచుకోవాలి. మనలో చాలామంది మిగిలిపోయిన పిండిని అంతా కూడా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల శని దోషం ఏర్పడి చెడు ప్రభావాలకు కారణంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మీ కుటుంబం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పిండి మిగిలిపోకుండా సరిపడినంత మాత్రమే కలుపుకోండి. గాజుతో తయారు చేసిన ఏ వస్తువులు కూడా మన వంటగదిలో ఉండకూడదు. కిచెన్లో గాజు వస్తువులు ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లోని ఆనందం అలాగే ప్రశాంతత అనేది తొలగిపోతుంది. మీ వంటగది ఈశాన్య దిశలో అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచితే డబ్బు పరంగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.